రైట్. చూడండి మనకి ఏమొస్తుంది అని క్వశ్చన్ అంటే ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీని విలువ ఎంత అని క్వశ్చన్ అడిగితే చాలా సింపుల్ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మనకి 32 అని క్వశ్చన్ అంటే ఇక్కడ 32 ఇస్తాడు, ఇక్కడ 2, 4, 8 అని క్వశ్చన్ ఇస్తాడు. సో మనకు ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసినప్పుడు మనకు ఆలోచన ఏం రావాలని క్వశ్చన్ అంటే ఇది ఘాతాంకాలకు సంబంధించింది, రైటా. సో మనకి అన్ని 2 పవర్ ఆఫ్ ఇచ్చినాడు చూడండి, అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఇది 2, 4 ఏమని రాసుకోవచ్చు 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 8 ఏమని రాయొచ్చు 2 క్యూబ్ అని రాయొచ్చు, 32 ఏమని రాయొచ్చు, రైటా. సో అంటే ఏమని అర్థం ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా రాయాలా, మళ్ళీ 2 పవర్ ఆఫ్ 5 మళ్ళీ హోల్ పవర్ ఆఫ్ 0.13 అని కష్టం రాయకూడదు. సో ఇప్పుడు చెప్పండి దీన్ని ఏమని రాయొచ్చు 32ని 2 పవర్ ఆఫ్ 5 అని రాయొచ్చు. అంటే నార్మల్గా చూడండి ఏమని అర్థం అని కష్టం అంటే 2 పవర్ ఆఫ్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 0.1.3 అని కష్టం అర్థం. ఇట్లా రాయాలా 32 అంటే. ఇది ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 5 వాల్యూ ఎంత 32. సో అప్పుడు ఈ 5 తర్వాత 0.13 ఏం చేయాలి మనము ఇంటూ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు ఏం చేయాలి 13 5లా 65 అంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ అంటే దీన్ని ఏమని రాయొచ్చు డైరెక్ట్గా ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 0.65 అని రాయొచ్చు. అదంటే మీరు లెక్క ఇది ఇచ్చింటాడు కాబట్టి డైరెక్ట్ రాయాల్సిన పాయింట్ నువ్వు ఇది 0.65 అర్థమైనా. తర్వాత ఏముండదు మళ్ళీ ఇంటూ ఉండదు. సో మళ్ళీ 2 పవర్ ఆఫ్ 32నే ఇచ్చినాడు అంటే 2 పవర్ ఆఫ్ 5 కదా. సో 5ని ఏమిటితో ఏంటి చేయాలా 7తో చేయాలి, 5 చేయాలా 30. కానీ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు కదా కాబట్టి మనకి ఏం రాయాలి 2 పవర్ ఆఫ్ 0.35 రైటా బై. సో మనకి ఇక్కడ ఏముండదు ఇప్పుడు చూడండి 2 పవర్ ఆఫ్ 0.25 ఉండదు కాబట్టి 2 ఉండదు కాబట్టి ఎట్లా రాయొచ్చు, దీని ఏమన్నా రాయొచ్చు 2 స్క్వేర్ అని రాయచ్చు లేదా. అంటే 2 స్క్వేర్ అంటే దీన్ని ఏమిటితో నిండి చేయాలని అర్థము 2తో నిండి చేయాలి. సో 2తో నిండి చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి 150 వస్తుంది. కానీ అంకెల తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి 0.150. నెక్స్ట్ ఏముండదు ఇంటూ అంటే 8 అంటే ఏమి 2 పవర్ ఆఫ్ 3నే కదా అంటే దీన్ని ఏమిటితో నిండి చేయాలా 3తో నిండి చేయాలి. సో 3తో నిండి చేస్తే ఏమొస్తుంది చెప్పండి 6. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు రైటా. సో మీకు ఇక్కడ చూడండి ఒకసారి ఘాతాంకంలో మీకు ఏమి ఇచ్చినాడు భూములు సమానమై కసి, భూములు సమానముడి కసి రైటా. మధ్యలో ఇంటుంటే కానీ ఘాతాలను ఏం చేయాలా కూడాలా. 2 ఉంటాయి భూములు సమానమైనప్పుడు మధ్యలోని డివైడెడ్ బై ఉంటే గిన ఘాతాలను ఏం చేయాలా తీసేయాలా. భూములు సమానమై కసి మధ్యలో ఈజ్వల్ టు ఉంటే గిన ఘాతాలు ఏమవుతాయి సమానమవుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను కలిసి గుర్తుపెట్టుకోండి. భూములు సమానం అంటే ఎట్లుగా ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. భూములు ఎట్లున్నాయి 2 సమానంగా ఉన్నాయి. బేస్ భూమి అంటే బేస్, పవర్స్ ఎట్లున్నాయి ఏం చేయాలి మధ్యలో భూములు అంటే బేసులు సమానంగా ఉంటే మధ్యలో ఇంటుంటే ఘాతాలను ఏం చేయాలని కష్టంటే కూడాలా a m + n అని రైటా. ఒకవేళ అట్లా కాకోకున్నట్టు చూడండి ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n అంటే మధ్యలో ఏమి ఇచ్చినాడు ఇప్పుడు డివైడెడ్ బై అనే క్వశ్చన్ అర్థం అనమాట రైట్. ఇట్లా రాసిన ఒకటి మీరు దాని క్వశ్చన్గా డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ n అని రాసుకోండి. ఇప్పుడు భూములు బేస్ ఎట్లున్నాయి ఈక్వల్గా ఏనే ఉండదు కానీ అప్పుడు మనకి మధ్యలో డివైడెడ్ బై మనకి ఘాతాలు ఏమని చేయాలని చెప్పింది మీకు మైనస్ చేయాలి. ఒకవేళ అట్లా కాకుండా భూములు 2 సమానం ఉండి కసి మధ్యలో ఈజ్వల్ ఉంటే ఏమవుతుంది ఘాతాలు అనేవి ఈక్వల్ అవుతాయి. ఏమైతే మనకి m ఇంటూ n అవుతాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి 3 పాయింట్లు మీరు. భూములు సమానంగా ఉండి మధ్యలో ఇంటున్నప్పుడు ఏమవుతుంది, బేసులు సమానంగా ఉండి మధ్యలో డివైడెడ్ బై అంటే ఏమవుతాయి, భూములు సమానంగా ఉండి మధ్యలో ఈజ్వల్ ఉన్నప్పుడు ఏమవుతాయి. ఇప్పుడు మనకి దాంట్లో ఏది వర్తిస్తుంది ఇది. ఇక్కడ 2 ఉన్నాయి 3 4 50 ఎన్ని బేస్లు మాత్రం ఎట్లుండాలి చూడండి. ఇప్పుడు బేస్లు ఎంటున్నాయి అన్ని దగ్గర సమానంగా ఉంటాయి మధ్యలో ఏముండదు ఇంటుండే కాబట్టి మనం ఇట్లన్నీ ఏం చేయాలా కూడాలా ఏం చేయాలా కూడాలా. సో కూడితే అయిపోయి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పైన ఏముండయి 2 ఉన్నాయి సేమ్ బేస్లు సమానం మధ్యలో ఇంటున్నాయి కాబట్టి 2 కూడాలి అంటే 0.65 ఇంకోటి చేసుకొచ్చి 0.35 ఏం చేయాలి మనము కూడాలి. సో కూడితే ఎంత వస్తుంది మనకి 1 కావాలంటే చూడండి 5 + 5 10 6 1 3 9 1 10 కాబట్టి ఇది ఏమవుతుంది అంటే 1.00 అంటే పాయింట్ తర్వాత 0 ఉండట్లేదు కాబట్టి డైరెక్ట్గా 2 పవర్ ఆఫ్ 1 సేమ్ బై. ఇక్కడ చూడండి 0.25 ఇంకా ఇక్కడ పాయింట్ తర్వాత ఇది ఉన్నా లేకుండా ఒకటే ఇది రైటా. తర్వాత 0.15 తర్వాత 0.6 లేదంటే 60 కూడా అనుకోవచ్చు మీరు ఎందుకంటే పాయింట్ తర్వాత ఉన్నా లేకుండా ఒకటి ఏమున్నా ఏది కాదు మనకి ఎందుకంటే ప్రతిసారి 2 డిజిట్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా 2 డిజిట్స్ రాసుకోవచ్చు మీరు. ఇప్పుడు చెప్పండి 15కి 25 ఎంత 40 ఒక 60 ఎంత 100 అంటే ఒకటేనే కదా ఇంకా అర్థం. సో మనకి కింద కూడా ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే అంతే ఇవి 2 భూములు సమానం ఈ పైన మాత్రం 3 అట్లు కూడా ఇక్కడ. సో చూడండి 0.25 0.15 0.6 అంటే ఓన్లీ 0.6 చూస్తే మనకి ఏమవుతుంది 10 1 అదే కదా వచ్చింది. సో పైన కింద సేమ్ ఉండదు లేదా కాబట్టి ఏమైతుంది ఆన్సర్
1 లేదు ఇట్లా కాదు మనకి ఇది దీని రూల్ ప్రకారం చెప్పు నువ్వు అన్కస్ అంటే కూడా అట్లా కూడా చెప్తా చూడండి. ఇక ఏమి ఇచ్చాడు ఇక్కడ 2^1 ఇక్కడ 2^1 అంటే ఇప్పుడు భూములు రెండు ఎట్లున్నాయి సమానం ఘాతాలు సమానం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకేం చేయాలి మధ్యలో డివైడెడ్ బై ఏం చేయాలి ఘాతాలని అప్పుడు 2^1 - 1 సో అప్పుడు 1 - 1 అంటే ఎంత వస్తుంది 2^0 సో a^0 వాల్యూ ఎంత ఉన్నది సో ఎప్పుడైనా a^0 వాల్యూ ఎంత అవుతుంది 1 రైటా రైట్. రైట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం 83 చూడండి ఏమి ఇచ్చినాడు మనకి 625 25 5 5 అని ఇచ్చినాడు. సో మనకి ఇది ఒకటి ఇచ్చినాడు మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ చూడండి 49 ఇచ్చినాడు 343 ఇచ్చినాడు 2401 ఇచ్చినాడు. మీకు ఇక్కడ చూసే కామన్ నెంబర్ ఏం కనపడుతుందా మనకి బేస్ వాల్యూ 5 కనపడుతున్నది. ఇక్కడ చూసే మీకు మనకి బేస్ వాల్యూ ఏం కనపడాలా 7 అనేది కనిపించాలి అంతే కదా 7 స్క్వేర్ 7 క్యూబ్డ్ 7^4 రైటా. సో మీకు డైరెక్ట్ ఇక్కడ చేయాలంటే దీన్ని ఏమన్నా రాసి మనం 5^4 రైటా 5^4 అంటే 625 ఏమిటితో ఇంటి చేయాలి మనము 4తో ఇంటి చేయాలి రైటా. సో 4తో ఇంటి చేసి ఏమొస్తుంది చెప్పండి డైరెక్ట్గా 4 5 20 2 మిగిలి ఉంటుంది 4 గంటల 8 1 2 10 రైట్. నెక్స్ట్ 4 6 24 1 25 ఆల్రెడీ ఇక్కడ చూడండి 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి మనకి ఏమవుతుంది డైరెక్ట్ 2 సున్నాలు అనేటివి కాబట్టి 5^25. నెక్స్ట్ ఏముండదు ఇంటూ సో 25 అంటే ఏమన్నా రాయొచ్చు 5 స్క్వేర్ అని రాయొచ్చు అంటే 2.6 ఏమితో ఇంటి చేయాలని అర్థము 2తో ఇంటి చేస్తే ఏమవుతుంది 26 2 52 అంటే 5.2 రైటా బై. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం చేసి 4తో ఇంటి చేయాలండి దీన్ని 4తో ఇంటి చేసి ఏమొస్తుంది చెప్పండి 4 5 20 రైటా. నెక్స్ట్ 4 7 28 1 2 30 నెక్స్ట్ 4 6 24 1 3 27 కాబట్టి డైరెక్ట్ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి ఏమన్నా 5^27 రైటా. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ డౌట్ వస్తుంది యాక్చువల్ అంటే రూట్ వాల్యూ మనకి ఏమని చెప్తే చెప్పడం కానీ 1/2 అని అర్థం. సో మీకు ఏమని చెప్పింటే ఇంతకు ముందు చూస్తున్నాను కావాలంటే ఇక్కడ ఏ ఉండదు అనుకున్నాండి ఇక్కడ రూట్ ఉండదు అనుకున్నాండి ఇక్కడ మళ్ళా ఏ ఉంటాయి అనుకుంటే ఏమని అర్థం చెప్పండి దీనికి ఫస్ట్ a పవర్ ఆఫ్ పైన ఏ అంటే ఏ రాయాల ఇది ఇక్కడ రూట్లో ఉండేది ఏం రాయాలా కింద రాయాలన్నమాట. రూట్ వాల్యూ ఎంత 1/2 కదా కాబట్టి ఏమైనా రాయొచ్చు అప్పుడు 2 అని రాయొచ్చు. రూట్ అంటే చెప్పడం కానీ 1/2 అని అర్థం. సో మనకి ఏమొస్తుంది అని అర్థము 2 అని అర్థం. ఇక్కడ రూట్ వస్తే మనకి ఏమని అర్థం ఇక్కడ 2 అంటే ఇప్పుడు 2.4 మనం ఏం చేయాలా 2 చేయాలని అర్థం. సో చేస్తే మనకి ఏమవుతుంది రెండవ కాట 1.2 అనేది అర్థమైంది కదా డైరెక్ట్ రాసేసేయాలి. సో తర్వాత ఇంటూ ఉండదు కాబట్టి మళ్ళీ ఇంటూ. సో ఇక్కడ మనకి ఏమన్నా అయితే బాగుందండి ఇక్కడ ఏం పాయింట్ ఇచ్చాడు ఈ లోపల ఉండదు పాయింట్ రైటా ఏముండదు మనకి అక్కడ లోపల పాయింట్ అంటే దీన్ని ఇప్పుడు ఏమన్నా రాయొచ్చు చెప్పండి 0.7 స్క్వేర్ అని రాయొచ్చు అర్థమైందే. సో అప్పుడు మనకి స్క్వేర్ చేసి ఏమవుతుంది 2 4 8. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమైనా రాయొచ్చు 0.7 క్యూబ్డ్ అది. సో క్యూబ్ అంటే ఏమవుతుంది మనకి 12 సేమ్ బై 0.7^4 కాబట్టి 4 5 20 5 5 ఏం చేయాలి పైన అన్నీ కూడిడాల. సో కూడండి 25 1 5 ఎంత అవుతుంది 30. సో 30.2. సో ఇట్లా ఏం ఎగ్జామ్లో మీరు ఏం రాయకూడదు డైరెక్ట్గా ఇక్కడ పక్కన ఇది ఒక దీన్ని ఎంత వస్తుంది నెంబర్ దీని ఎంత వస్తుంది కనుక ఈ నెంబర్ మాత్రం రాసుకుంటుంది దీని మీద దాని పక్కన కూడేది మనకి తీసేసిన తర్వాత అర్థమైనా మీకు అర్థం కావాలి కాబట్టి 5 5 అంటే ఎగ్జామ్లో ఎందుకు వస్తుంది 5 5 షేపులు రాయాలా ఓన్లీ ఈ నెంబర్ ఒకటి రాసుకున్నాను ఈ రెండు పక్కన అర్థమైనా. సో ఇప్పుడు చెప్పండి మనకి ఏమైతే 27 1.2 ఎంత అవుతుంది మనకి 28.2 రైటా. సో ఇంటూ మనకి ఇక్కడ చెప్పండి 0.7 8 1 12 ఎంత 20 బై 0.7 20. సో మనకి ఇది ఆటోమేటిక్ ఏమైతే డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒకటి వచ్చేస్తుంది సేమ్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఇక్కడ 30.8 నుంచి 28 పాయింట్ టు పాయింట్ సేమ్ ఉండదు 30 నుంచి 2 పోతే ఎంత 2 కాబట్టి ఏమవుతుంది 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 25. సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడండి అన్కషన్ మీరు అనుకోకున్నట్లు తొందరగా ఈజీగా ఉంటాయి అన్కషన్ కూడా అనుకోకున్నట్లు క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు. రైట్ చూడండి నెక్స్ట్ లెక్క ఏమి ఇచ్చినాడు మనకి 49 పవర్ ఆఫ్ 1/2
512 ఇక్కడ చూడండి సపరేట్ ఇచ్చాను. ఇది చూస్తే నీకు ఏం కనపడుతుంది? నీకు 7 కనిపిస్తుంది. 512 అంటే నీకేం గుర్తు రావాలా? ఇంకా ఏమన్నా గుర్తొస్తుంది? 8 క్యూబ్ రూట్ గుర్తొస్తుందా? 8 క్యూబ్ వస్తుంది, 2 క్యూబ్ 2 పవర్ ఆఫ్ 9 వస్తుంది. అంటే ఫైనల్గా మనకి 2 అనేది తీసుకోవచ్చు. లేదు ఇక్కడ 8 ఇచ్చినాడు కాబట్టి 8 తీసుకుంటామంటే మీ ఇష్టం. ఎందుకనగా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇది, మళ్ళీ ఇది కూడా మనకి 8 తీసుకోవచ్చు, అప్పుడు 8 తీసుకోవచ్చు. కానీ ఇంకా క్యాలిక్యులేషన్స్ కావాలంటే కష్టం ఇక్కడ చూడండి కింద 8 ఏడని ఉండదునా 256 ఏమి ఇచ్చినాడు, మళ్ళీ అప్పుడు ఇది వస్తుంది మనకి 8 అనేది. కాబట్టి మనకి ఏం చూస్తున్నా ఇది 2 ఇది 2 ఇది 2 ఇది 2నే తీసుకున్నా, 2 తీసుకుంటే సరిపోతుంది కదా, అన్ని 2 వస్తాయి కదా. ఇక్కడ ఇదే మళ్ళీ 4 నేను చేయాలి, మళ్ళీ 2 స్క్వేర్ అని రాయాలి కదా, మళ్ళీ రాయాల్సిందే కదా 4 అప్పుడు. సో ఇక్కడ మనకి ఇదేం కనిపిస్తుంది? మనకి ఇక ఇది 3 కనిపిస్తుంది, ఇదేం కనిపిస్తుంది? మనకి 3 కనిపిస్తుంది, ఇక్కడ మనకి 7 కనిపిస్తుంది. సో మనకి మీరు జస్ట్ అజ్యూమ్షన్ అంటే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది, మీరు తీసుకునే వాల్యూవే లీస్ట్ వాల్యూ తీసుకుంటే డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ చూపిస్తుంది కదా, మళ్ళీ దాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంటే పైన ఏదైనా ఒక నెంబర్ని దాంతో పెట్టుకుంటే కింద కూడా ఒక నెంబర్ అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది, రైటా? సో ఫైనల్ ఇక్కడ చూడండి మనకి దీన్ని 7 స్క్వేర్ అని రాయొచ్చు కదా, 7 స్క్వేర్ అని రాయొచ్చు. సో స్క్వేర్ అయినప్పుడు 2 × 1/2 చేసి ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఏమవుతుంది? 7 మిగులుతుంది. తర్వాత ఏముండదు ఇంటూ. అర్థమైంది లేదా నేను చెప్పింది? రైట్. నెక్స్ట్ 512 అనేది ఉంది. 512 అని కష్టం మీకు డైరెక్ట్ 2 పవర్ ఆఫ్ 9 అని గుర్తున్నదే 2 పవర్ ఆఫ్ 9 అని. 2 పవర్ ఆఫ్ 9 అని కష్టం దీన్ని ఏమితో ఏంటి చేయాలి? 25ని 9తో ఏంటి చేయాలి? సో 25ని 9తో చేస్తే వస్తుంది 225 వస్తుంది. అంటే 2 పవర్ ఆఫ్ ఎన్ని యాంగిల్ తర్వాత పాయింట్ ఉండదు మనకి, కాబట్టి డైరెక్ట్ 2.25 అని రాయొచ్చు, 2.25 అని రాయొచ్చు. తర్వాత ఇంటూ ఏమన్నా చేయట్లేదు 2 క్యూబ్డ్ అని రాయొచ్చు కదా. సో 2 క్యూబ్డ్ అని కష్టం అంటే 25 ముళ్ళ 75 అంటే మనం ఏమన్నా రాయొచ్చు 0.75. దీన్ని ఏమన్నా రాయొచ్చు మనకి 729ని 9తో పోతుంది కదా, 9 క్యూబ్డ్ అని రాయొచ్చు. సో 9 క్యూబ్ అని రాసే బదులు చూడండి మీకు 9 క్యూబ్డ్ అని గుర్తొచ్చేది. దీన్నే నేను ఏమన్నా రాశాను అనుకుంటే అప్పుడు 3 స్క్వేర్ హోల్ క్యూబ్డ్ అని రాసి 3 పవర్ ఆఫ్ 6 అని రాయచ్చలేదా, అంటే అంతకంటే తగ్గదు కదా. సో అంటే 3తో సంబంధించి రాసి అప్పుడు ఏమవుతుందంటే 3 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, అప్పుడు ఏం మిగులుతుంది? డైరెక్ట్ మనకి 3 స్క్వేర్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఏముండదు? డివైడెడ్ బై ఉండదు. అక్కడ ఏమన్నా రాయొచ్చు 6 పవర్ ఆఫ్ 4 అంటే మనం ఏమన్నా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు అంటే అనా 4 క్యూబ్డ్ రాసుకున్నా అంటారు, మీరు అదే చెప్పేది. ఓకే 4 క్యూబ్డ్ రాసుకుంటే 64 అవుతుంది. పైన ఏముండదు మనకి 4/3 ఉండదు, అప్పుడు 3 క్యాన్సిల్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఏమవుతుంది? 4 పవర్ ఆఫ్ 4ని మనం 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 4 అని రాయచ్చలేదా, అప్పుడు అంటే 2 నాళ్ళ అంటే డైరెక్ట్ ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 8 అని రాయచ్చలేదు. అది 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 ఎక్కడ వస్తుంది? ఏమన్నా తప్పు చేసామే 3 పవర్ ఆఫ్ ఓకే మీది 3 పవర్ ఆఫ్ 6 కదా, ఓకే 3 పవర్ ఆఫ్ 6 అంటే 3 కన్నా రైట్ పవర్ ఆఫ్ 4 వస్తుంది అప్పుడు, ఎందుకంటే ఇక్కడ 9 క్యూబ్డ్ కదా మీరు చెప్పిండేది. సో 9 క్యూబ్డ్ అంటే 3 పవర్ ఆఫ్ 6, ఇక్కడ ఇంటూ ఏముండదు ఇట 2/3 ఉండదు కాబట్టి 6 × 2/3 అంటే చూడండి 3 ఒకట్ల 3 2 సో 2 2 4 అంటే ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 రైటా. సింగిల్ రాసాం కదా, అన్ని పవర్లు కరెక్ట్ రాసాం కదా, రైట్. సో మనకి ఇప్పుడు చూడండి కింద చూడండి దేని క్యూబ్ ఇది 7 క్యూబ్డే కదా, కాబట్టి అంటే 3 ఉండదు కాబట్టి క్యాన్సిల్ అయితే ఏమంటుంది? డైరెక్ట్ 7 మిగులుతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమన్నా రాయొచ్చు దీన్ని 256 అని కష్టం ఏమన్నా రాయొచ్చు 2 పవర్ ఆఫ్ 8. సో అంటే దీన్ని 8తో చేయండి ఏమవుతుంది చెప్పండి, 8తో చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 8 5 40. సో 4 గుర్తుపెట్టుకోండి, 8 వేల 56 ఒక 4 60, అలా 6 గుర్తుపెట్టుకోండి. 8 ముళ్ళ 24 ఒక 6 30. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉన్నది కాబట్టి 3 అంకెల తర్వాత తీసేసాను. మైనస్ ఉండదా, మైనస్ పెట్టుకున్నాను, రైటా. నెక్స్ట్ ఏమి ఇంటూ ఏమన్నా దాన్ని 81 3 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. సో 4 అంటే 4 5 20 అంటే ఏమన్నా రాయొచ్చు డైరెక్ట్గా 3 స్క్వేర్ అని రాయొచ్చు. నరసింహ ఎక్కడ చూసావా, అర్థమవుతున్నదా లేదా? అర్థమవుతున్నా చెప్పినాను కదా. సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కదా మీకు ఏమేమి ఇప్పుడు ఎక్కడి నుంచి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ వరకు రాశారు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, ఇక్కడ డివైడెడ్ బై ఉందా లేదా? సో
మరి దీన్ని ఎట్లా రాయాలి, దీన్ని ఇప్పుడు డివైడెడ్ బై దాన్ని ఎట్లా చేయాలి చెప్పండి. పైన ఉన్న దానికి మాత్రమే చేయాలి, కింద ఉన్న దానికి చేయకూడదా? అంటే ఇది డైరెక్ట్ ఏమని అర్థం, ఇది ఇప్పుడు ఇది బై కింద ఉన్నదని అర్థం అనమాట అది. సో మనకి దీన్ని ఏమన్నా రాయాలి, కింద 2 ఎంత వచ్చింది 8 రైటా. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ చెప్పండి. 7 ఏమవుతుంది ఇక్కడ క్యాన్సల్ అవుతుంది. ఇంకా 3² అంటే క్యాన్సల్ అయితే ఎంత ఉంటుంది, 3² అనేది ఉంటుంది ఇక్కడ రైటా. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఇచ్చినాడు. యాక్చువల్ అంటే మనం ఏం చేయాలని కష్టం అంటే ఇది సేమ్ ఇప్పుడు చూడండి 2 ఇక్కడ 2 ఇవి 2 కనిపిస్తున్నాయి కదా, మధ్యలో డివైడెడ్ బై అన్నట్ల. సో డివైడెడ్ బై అంటే మనం ఏం చేయాలి, తీసేయాలి. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటే మాత్రం మీరు రెండట్లో ఏం చేయాల్సి వస్తుంది, కూడాల్సి వస్తుంది అనమాట. అంటే అప్పుడు 2 + 3 ఎంత అవుతుంది అంటే 5/25 5.25. నెక్స్ట్ ఏముండదు ఇంటూ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ రెండట్లో ఏం చేయాలి, అప్పుడు తీసేయాలి. సో తీసేస్తే మనకి 8 నుంచి తీసేస్తే ఎంత అవుతుంది 6 వస్తుంది. ఏది తీసేసి మీరు ఇట్లా కుడుతుంది, ఎట్లా చేసినా ఒకటి మీ ఇష్టం చేయండి. అయితే ఈ రెండట్లు కుడితే ఏమవుతుంది 3 వస్తుంది. ఓకే ఈ రెండట్లు చేస్తే ఏమొస్తుంది అంతే 5 వస్తుంది కదా. మనకి ఇంటూ ఏముండదు ఇంకా 3² ఉండదనే లేదా. సో మనకి ఇక్కడ ఏం తీసేసి ఏమొస్తుంది 2/2² అంటే ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ 3 × 9 నా 4/9. మనకి ఆప్షన్స్ ఏమిట్లో వచ్చినాడు, పాయింట్లో ఇచ్చినాడా, పాయింట్లో ఇచ్చినాడు అంటే మనకి చేయండి. అప్పుడు 4 రెంట్ల రైటా, 1 మిగులుతుంది కాబట్టి మళ్ళీ 4 × 8 4 × 5 20 2.25. కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టు అంటే నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్లోన ఎక్కడ డివైడెడ్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేసినాం, క్యాల్కులేషన్ అనేది ఎట్లా చేస్తున్నాం, ఎట్లా చేసి ఈజీ వస్తాయి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి అయితే రైట్. చూడండి మనకి 3 + a + 3 × 4 + a + 6 × 25 a + 1 సంథింగ్ ఇచ్చుక సేద ఇచ్చినాడు. అయితే √a + 9 వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 ఉండదు కాబట్టి దీన్ని ఏం డైరెక్ట్ రాయొచ్చు, రాయచ్చా. సో మనకి ఏమని రాయొచ్చు 3 a + 3 అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి మనకి 2² అని రాయొచ్చు కదా. అంటే 2² అని వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రెండింటిని ఇంటి చేయాలా, ఏని ఒకటే కాదు ఏని 6 2 చేయాలి. 2 × a 2a + 2 6 12 5² 25 అంటే ఏమి 5² కాబట్టి దీన్ని ఏమితో చేయాలి 2తో 2 × a 2 1 రైటా. సో బై మనకి ఇక్కడ 27 ఏమంటే 3³ అని రాయొచ్చు కదా. సో 3³ అని కష్టం అంటే 3 × a 3a - 3 ఇంటూ ఏమని రాయొచ్చు 2³ అని రాయొచ్చు కదా. అంటే 3తో చేయాలి 3 × a 3 2 6 ఇంటూ 5² 5³ 5³. సో మనకి ఏం రాయొచ్చు 3 4 రైట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 4 ఇచ్చినాడు 4 ఏమని రాయొచ్చురా 2² 30 15 ఏమని రాయొచ్చు 3 5 15 అని రాయొచ్చు కదా, ప్రైమ్ నెంబర్స్గా రాసేది అట్లా. సో అంటే అప్పుడు ఏమవుతుంది 3 5 15 అంటే 3/26 × 5/26 దేని సపరేట్ రాసుకున్నాండి. 3 5 15 ఏమని అర్థం 3 15 ఏమని రాయొచ్చు 3 5 15 హోల్ పవర్ 26 ఉందంటే ఈ 26 దీనికి వర్తిస్తుంది దానికి వర్తిస్తుంది కాబట్టి సపరేట్ రాసినాను రైటా. రైట్. సో మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు 3 3 కనపడుతున్నదిరా, 2 2 కనపడుతున్నదినా, 5 5 కనిపిస్తున్నదిరా, కనిపిస్తుందా కనిపించట్లేదా. సో మనకి అన్ని చేసి చూపిస్తుంది డైరెక్ట్ ఆన్సర్. సో మనకు చూడండి సో అప్పుడు ఏం చేసి మనకి 3 ఏముండదు ఇక్కడ a + 3 తర్వాత దీన్ని ఏం చేయాలి మైనస్ చేయాలి. సో మైనస్ చేసి ఏమైతే -3a + 3 ఎందుకు -3 చేయాలి కదా, మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్. ఇప్పుడు దీనికి చెప్పండి మళ్ళీ ఇంటూ 2 ఏమవుతుంది 2a + 12 - 3a + 6 ఇది ఏమైతే చెప్పండి 5/2a + 2 - 3a - 12. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైతే చెప్పండి ఇక్కడ 2² ఇంటూ ఇది కూడా పైకి తీసుకురండి ఏమైతే 3 - 26 5 - 26 రాయొచ్చు కదా ఏమంటారు రైట్. సో మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంటి చేయండి ఏమేసి చెప్పండి ఇవన్నీ 3 ఇది +3 ఇక్కడ రాస్తుంది ఇక్కడ రాస్తుందండి. a - 3a అంటే ఏమైతే చెప్పండి -2a -2a + 6 ఇంటూ 2 ఉండదు ఇక్కడ చెప్పండి ఏమొస్తుంది -a కదా
మైనస్ ఏ 2 తర్వాత 12 ఒక 6 ఎంత 18 ఇంటూ 5 2a నుంచి 3a పోతే మైనస్ ఏనా తర్వాత +2 -2 తీసేగిన -10 -10 ఈజ్ ఈక్వల్ టు ఏమంటే చెప్పండి 2 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ -26 5 పవర్ ఆఫ్ -26 ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన 3 2 5 ఇదేముండదు 3 2 2 3 5 ఏమనిపిస్తుంది ఏమనిపించట్లేదు మీకు అది ఏం చేయాలి ఇప్పుడు కూడాలా కొట్లు కొట్టాలి ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంటుంది మీకు జాగ్రత్తగా చూడండి 3 2 5 ఇక్కడ కూడా 3 2 5 ఉండదు ఏమనిపిస్తున్నాయి మీకు అక్కడ భూములు ఎట్లున్నాయి రెండు భూములు రెండు సమానం ఉన్నాయి మధ్యలోన ఈజ్వల్ ఉండదు కాబట్టి మనకు ఘాతాలు అనేటివి ఏమవుతాయి సమానం అవుతాయి ఓకే ఇక్కడ ఒకటి ఇది ఉంటే ఇతనికి ఒకటి ఉన్నట్టుగా సమానం చేస్తుంటుంది 1 2 3 అవి ఇక్కడ ఏముండే మనకి అక్కడ ఏమంటారు ఎన్ని ఉండే మనకి ఇక్కడ 1 2 3 ఎన్ని ఉండే మనకి 3 ఉన్నాయి కదా మనకి ఇక్కడ కూడా 1 2 3 ఉన్నాయి ఏం చేస్తే మన ఆన్సర్ వస్తుంది అవుతుంది ఇప్పుడు ఓకే మీరు చెప్పినట్టు ఏమంటే భూములు సమానంనా ఇంతకుముందు చెప్పినారు భూములు సమానము ఘాతాలు మధ్యలో ఇచ్చుకుంటున్నాయి కాబట్టి ఘాతాలు కూడా సమానం చేయాలి మరి ఇప్పుడు ఘాతాలను ఏం చేయాలి కూడాలి ఇంటి చేయాలన్నా డివైడెడ్ బై చేయాలా ఏం చేయాలి వాటిని ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేసి అంతేనా చేయండి మరి ఆన్సర్ చేయండి టక్కన కూడకాసి ఆన్సర్ చేసి ఏ వాల్యూ చెప్పండి నాకు టక్కన నాకు బోర్డు కూడా దాంట్లో రాసేయట్లేదు మళ్ళీ ఎక్కువ రైటా చెప్పండి ఏం చేసినారు దీనికి ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది చెప్పాలి నాకు టక్ టక్ చెప్పాలా నన్ను రాస్తాను ఇక్కడ ఏముండదు -2a -2a + 6 తర్వాత -a + 18 తర్వాత -a -10 ఈజ్ ఈక్వల్ టు 2 - 26 - 26 రైటా ఎంత వచ్చేది ఆన్సర్ చెప్పండి టక్కన కూడితే ఏలు మొత్తం ఎన్ని అవుతాయి -4a అంతే కదా ఇక్కడ 2 ఇక్కడ 1 ఇక్కడ 1 -4a ఇక్కడ కూడా 6 18 ఎంత అవుతుంది 24 నుంచి 10 పోతే ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు ఇదిలోకి ఎంత వస్తుంది 50 -50 మైనస్ ప్లస్ కరెక్ట్ చెప్పాలా మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని పోతారు సో మనకి +14 అవుతున్నా మొత్తం -14 కదా ఇది సో 50 14 ఎంత అవుతుంది 64 సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే -4a ఈజ్ ఈక్వల్ టు మైనస్ సో ఇప్పుడు మైనస్ క్యాన్సర్ 4తో కొట్టుకుంటాయి 4 కార్డుల 4 కార్డులు సో మనకి ఏ ఈక్వల్ ఎంత వచ్చింది కానీ ఏ వాల్యూ కాదు కనుక్కోమనండి వాడు మనం ఏం చేయాలా ఏ అంటే 16 + 19 ఎంత సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 5 అనేది ఆన్సర్ రైట్ అంటే ఘాతాలు సమానం అంటే సింపుల్గా వీటిని ఏం చేస్తారంటే కూడాలి వీటిని అన్నీ ఉతుకు రాసుకున్నా అవుతున్నా కొన్ని ఉతుకు రాసుకుని కూడాలా కాకపోతే ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఉంటే మైనస్ పెట్టుకునేది అర్థమైనా ఒకటే చెప్పావు కదా ఒకటి కంటే ఎక్స్ట్రా ఎట్లా వస్తాయి కృష్ణగా గిదే ఒకటి వచ్చినా ఒకటి కంటే ఎక్స్ట్రా వచ్చినా కూడేదే రైట్ చూడండి మనకి నెక్స్ట్ లెక్క ఏమి ఇచ్చినాడు చూడండి రా రైట్ సో 243 అని ఇచ్చాడు 243 అంటే మనకి ఏం గుర్తురాడు 243 కరెక్టేనా 3 పవర్ ఆఫ్ కరెక్టేనా రాయచ్చు నేను నమ్మి సో 3 పవర్ ఆఫ్ 5 అంటే చూడండి 5 క్యాన్సిల్ అంటే ఏమన్నా డైరెక్ట్ 3 పవర్ ఆఫ్ n ఇంటూ ఏముండదు 3 పవర్ ఆఫ్ 2n + 1 డైరెక్ట్ కూడొచ్చు కూడా మీకు చేయొచ్చు కానీ మీకోసం రాస్తా సో ఇక్కడ 9 అంటే ఏమన్నా రాయొచ్చు 3 స్క్వేర్ అని రాయచ్చలేదా అంటే ఏమవుతుంది అప్పుడు 2 × n 2n తర్వాత ఇంటూ 3 పవర్ ఆఫ్ n - 1 సో మనకి ఇక్కడ చూడండి సేమ్ ఘాతాలే కదా సేమ్ ఇచ్చినట్టు కదా మనకి సో నేను బేసిక్స్ ఏమన్నప్పుడు మనం ఏం చేయాలి ఘాతాలని కూడాలి ఇక్కడ n ఉండదు కాబట్టి n + 2n + 1 రైటా బై ఇక్కడ కూడా మనకి ఏముండదు 3 పవర్ ఆఫ్ 2n తర్వాత +n - 1 రైటా రా సో మనకి అప్పుడు చూడండి ఏమైతే అప్పుడు n + 2n ఎంత అవుతుంది 3n కదా సో 3 పవర్ ఆఫ్ 3n + 1 బై ఇక్కడ కూడా 3 పవర్ ఆఫ్ 3n - 1 సో మనకి సేమ్ ఇప్పుడు ఘాతాలు సమానం ఉన్నాయి
సార్ బేస్ సమానం ఉంటాయి కాబట్టి మధ్య డివైడెడ్ బై అంటే ఘాతాలను ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి ఆన్సర్ అప్పుడు ఏమైతే ఇచ్చినట్టుగా 3 పవర్ ఆఫ్ డైరెక్ట్గా చూసుకోండి 3 పవర్ ఆఫ్ 3n ప్లస్ 1 మైనస్ చేయాలి. అప్పుడు మైనస్ 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 రైటా. సో ప్లస్ 3n మైనస్ 3n క్యాన్సిల్, ప్లస్ 1 ఏమవుతుంది కాబట్టి 3² అంటే ఆన్సర్ ఎంత 9 అనమాట. సో మనకు చూడండి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం ఇట్లాంటి లెక్కలు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు చూడండి ఇంటి చేస్తాడు వీటిని తెలుగుకోకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఏదో క్యాల్కులేషన్ పెద్దగా ఉండాలని ఇన్స్పెక్ట్ వస్తారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేసిన ఏదైనా మనకి ఆల్జిబ్రా ఫార్ములా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉండదని లేదు చూడాలా రైటా. సో ఇక్కడ చూడండి ఏ ఈజ్ కూడా నేను మీకు అంటే అర్థమైన ఏ ఈజ్ కూడా 777 పెట్టుకున్నాను. ఏ యాడ్ అంటే ఏ 777 వచ్చినప్పుడు 423 ఉండే కదా, బి ఈజ్ కూడా 423 అని పెట్టుకుంటా బి యాడ్ వచ్చినా కానీ. ఇక్కడ చూడండి 1 2 3 ఎన్నిసార్లు వచ్చింది 3 సార్లు, మధ్యలో ఇంటున్నది కాబట్టి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ క్యూబ్డ్ అవుతుంది, ఏమవుతుంది ఏ క్యూబ్డ్ అవుతుంది, మధ్యలో ఏముండదు కాబట్టి ప్లస్ పెట్టి. ఇక్కడ ఇంకెన్నిసార్లు వచ్చింది ఇది కాబట్టి బీ ఈజ్ కూడా అది మనం పెట్టుకుంటే మనకి ఏమవుతుంది బీ క్యూబ్డ్ అవుతుంది. సో బై. సో మనకి ఇక్కడ 770 ఎన్నిసార్లు వచ్చినాయి ఏ మనం ఏమనుకున్నాం ఇద్దరిని ఏ కాబట్టి a² తర్వాత ఏముండదు మైనస్ ఏ ఇంటూ బి ఏముండదు అంతే కదా, ఇది ఏ ఇది నన్ను బి అనుకున్నాను కాబట్టి ఏ ఇంటూ బి ఏబి తర్వాత ఏముండదు ప్లస్. సో దీన్ని బీనే కదా అనుకుంటా కాబట్టి ఏమవుతుంది మనకి b² తర్వాత ఇంటూ చూడండి మనకి 1/77 మైనస్ 47 అని ఇచ్చాడు, సంబంధమే లేదు సపరేట్ ఇచ్చాడు. అంటే 77 నుంచి 47 తీసేసి ఎంత 30. అర్థమైందే. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ క్యూబ్డ్ ప్లస్ బీ క్యూబ్డ్ మనకు ఫార్ములా తెలుసు కదా, చెప్పండి ఏ క్యూబ్డ్ ప్లస్ బీ క్యూబ్డ్ ఫార్ములా ఏం చెప్పండి ఏ ప్లస్ బి ఇంటూ a² మైనస్ ఏబి ప్లస్ b². ఏ క్యూబ్డ్ ప్లస్ బీ క్యూబ్డ్ ఫార్ములా ఇచ్చు. అప్పుడు మనకి కింద ఏమి ఇచ్చినట్టు చూడండి a² మైనస్ ఏబి ప్లస్ b² అని ఇచ్చినాడు. నేను ఏమంటానంటే ఎగ్జామ్లోని ఇదే లెక్క నిశ్చయంగా ఇట్లా ఏం చేయను నేను, ఎందుకంటే చూసిన తర్వాత ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనే ఫార్ములా ఉండదు, ఇది a² మైనస్ ఏబీ ప్లస్ b² ఫార్ములా ఉంటుంది కాబట్టి. సో మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏమంటే ఏ ప్లస్ బి ఇంటూ a² మైనస్ ఏబీ ప్లస్ b² అనే ఆలోచన మైండ్లోకే రావాలా. ఇదంతా రాయకూడదు, నీకు అర్థం కావాలి కాబట్టి రాస్తున్నాను ఇక్కడ. సో నువ్వు అప్పుడు ఏమైతే మనకి ఇక్కడ a² మైనస్ ఏబీ ప్లస్ b² a² మైనస్ ఏబీ b² అనే రెండు ఏమైతే మనకి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఏం మిగిలింది ఇక్కడ ఓన్లీ ఏ ప్లస్ బి మిగిలింది. ఏ అంటే నేను ఏమనుకున్నానే ఇది, బి అంటే ఏమనుకున్నానే ఇది. సో 777 ప్లస్ 423 ఎంత అవుతుంది. సో ఇక్కడ చూడండి దీనికి 777కి 23 కలిపితే ఎంత 800, 800కు 400 ఎంత 1200. అంటే డైరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఏమొచ్చింది 1200 వచ్చింది. కాకపోతే ఇక్కడ బై 30 ఉండే కదా 1/30 అంటే మనకి ఏం చేస్తున్నా 30 0 క్యాన్సర్ 3 4 12 అంటే మనకు ఆన్సర్ అయితే వచ్చింది. అంటే ఇదే ఒక లెక్క మనకి ఎగ్జామ్ ఇచ్చినాడంటే విత్ ఇన్ 10 సెకండ్స్లో ఆన్సర్ చేయలేదు దాన్ని. అన్ని లెక్క ఎగ్జామ్లో వచ్చే ప్రతి లెక్కను 10 సెకండ్లైనా 20 సెకండ్లైనా ఆన్సర్ చేయలేం రైటా. మనకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లైనా ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి, దాంట్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా టక్కని చేస్తారు ఆన్సర్ ఉంటుంది, 1-2 క్వశ్చన్లు వాటిని యూటిలైజ్ చేసుకుని మీరు చేస్తారు ఇట్లా. ఇక్కడ దీంట్లో క్యాల్కులేషన్ ఏమైనా ఉన్నాయా. సో ఆల్జిబ్రా ఫార్ములాస్ ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ a² మైనస్ ఏబీ ప్లస్ b² అనేది ఇచ్చినాడు. ఒకవేళ అట్లా కాకుండా ఏ క్యూబ్డ్ మైనస్ బీ క్యూబ్డ్ ఇచ్చింటే ఇక్కడ ఏమి ఇచ్చింటే ఏ క్యూబ్డ్ మైనస్ బీ క్యూబ్డ్ ఇచ్చింటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఫార్ములా రైట్. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఇంటూ రైట్ మనకు పైన ఏమొస్తుంది ఏ మైనస్ బి ఇంటూ a² ప్లస్ ఏబీ ప్లస్ b² వచ్చింది. అంటే ఇక్కడ ప్లస్ వస్తుండే, అంటే వాడు ఇక్కడ కూడా మనకి ఏమి ఇస్తుంది ప్లస్ అనేది ఇస్తుంది అనమాట. అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే మనం ఏం చేయాలి ఏల నుంచి బిని తీసేయాలా. అర్థమవుతుంది నేను చెప్పేది. సో మనకి ఎక్కువగా ఈ ఫార్ములా వాడుతుంది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్డ్ కానీ ఏ క్యూబ్డ్ మైనస్ బీ క్యూబ్డ్ కానీ రైటా a² మైనస్ b² కానీ ఈ ఫార్ములాలు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కొన్ని వాడుతుంటారు. సో ఎప్పుడైనా రిపీటెడ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఒక ఆల్జిబ్రా ఫార్ములా దీంట్లో ఉండదనే లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ చేయండి ఎప్పుడైనా కానీ రైటా. కొన్నిసార్లు అట్లా కాకపోకుండా అంటే కొన్నిసార్లు అట్లా అడుగుతారు పైన లెక్కల ప్రకారం అడుగుతాడు, దానిలో ఏం ఆల్జిబ్రా ఫార్ములా గుర్తులు ఏమని కనపడొస్తుంది మనకి ఏం కనపడదు ఏమీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి దీంట్లో 0.2 ఉన్నది కదా, అంటే డైరెక్ట్ చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి 0.4 అంటే పాయింట్ పడికి 10 అని రాయచ్చు కింద. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉన్నది, ఇక్కడ కూడా 2 అంకెల తర్వాత 3 సార్లు వచ్చి ఇవి కూడా 3 సార్లు వచ్చినాయి. సో మనకి ఇట్లా వచ్చినప్పుడు డైరెక్ట్ ఏమైతే అంటే పాయింట్ని లేపేయచ్చు, పాయింట్తో అవసరం లేదు, పాయింట్ లేకపోకున్నట్టు తీసుకొచ్చు వాల్యూను. సో మనకి ఇక్కడ ఏముండదు 8 ఉండదు,
ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది 2 3 సార్లు వచ్చింది. అక్కడ 4 ఎన్నిసార్లు వచ్చింది 3 సార్లు వచ్చింది. 4 ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్ 8 ఎన్నిసార్లు వచ్చింది +9 ఉండదు కాబట్టి +9. అర్థమైందే లేదా? సో మనకి ఇక్కడ చూడండి కొంచెం ఓపిక పట్టు. సో మనకి ఇక్కడ 8 ఉన్నది. సో ఇక్కడ 2 క్యూబ్ అంటే మీరు డైరెక్ట్ వాల్యూ లేసి కూడతామంటే కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఏమైనా బయటికి తీసుకొని వస్తే 8 క్యాన్సిల్ అవుతారంటే కూడా తీసుకొని రావచ్చు. ఈ వాల్యూ తీసుకున్నా కాబట్టి కూడవచ్చు మీరు. 2 క్యూబ్ అంటే ఎంత 4 క్యూబ్ అంటే ఎంత 4 క్యూబ్ అంటే ఎంత 8 క్యూబ్ అంటే ఎంత కరెక్టేనా 8 క్యూబ్ అంటే రైట్. సో ఇప్పుడు చెప్పండి 64కి 8 ఎంత 72 బై చేయండి 2 1 4 6 7 తర్వాత 576 బై 8 చెప్పండి 8 అనుకుంటండి 8 వేల 8 ఎంట్ల 72 క్యాన్సిల్ +9 కాబట్టి ఇక్కడ ఏమైంది 1 + 9 తీసుకొసి 10. ఇదేమైనా ఫార్ములా వాడితేవా లాజిక్ వాడితే ఆన్సర్ వస్తుంది. నువ్వు ఇదే దీన్ని మీరు చేసారనుకో మీరు 0 ఇక్కడ అంటే దీన్ని కొంతమంది మనం ఏం చేస్తాం 0.0 నేను 3 అంకెల తర్వాత కాదు 0.8 ఇట్లా పెడితే ఇది కూడా టైం వేస్ట్, రాయడం కూడా టైం వేస్ట్. ఇట్లా రాసిండేది పుల్లెట్ నువ్వు ఏమంటే ఈ నువ్వు ఇట్లా చేసే ఆన్సర్ రాదని వస్తుంది. బట్ ఇవి రాసేప్పుడు టైం వేస్ట్ అయితే లేదా? ఎగ్జామ్ పాయింట్ అని మనకు ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం డైరెక్ట్ రాయొచ్చు అనమాట. అర్థం కాలేదా? అర్థమైనట్లు అనిపిస్తుండదే. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంక ఇక్కడ కొంచెం ఆగండి. ఇక్కడ చూడండి 4 క్యూబ్ ఉండదు కదా, దీన్ని కూడా మనం ఏమని రాయొచ్చు కదా, అంటే 2 క్యూబ్ ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని రెండవట్లో 4 క్యూబ్ బయటకు తీయచ్చలేదా? తీయచ్చలేదు 4 క్యూబ్ అంటే 4 క్యూబ్ తీసినప్పుడు అంటే ఇంకా ఇది 512 మీకు టక్కని రాకుంటే ఇంకా వస్తుంది అనమాట. ఏదో రాసుకుంటామంటే ఇది కూడా పెద్దగా క్యాలిక్యులేషన్ కాబట్టి రాయండి, ఏం కాదు. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడంటే 27 పవర్ ఆఫ్ 2x - 1 = 243 హోల్ పవర్ ఆఫ్ 3 అయితే కామన్గా ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమంటాడు. సో మనకి ఏమని రాయొచ్చు 27 అంటే 3 క్యూబ్ అని రాయొచ్చా? ఏమన్నారు 3 క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి మనం దీన్ని 3తో నింటి చేయండి, రెండింటి చేయాలి 3 రెంట్ల కాబట్టి ఏమైతే మనకి 6x - 6 ఒక అట్లా సార్ 3తో కదా చేయాల్సింది 3. సో ఈజ్ ఈక్వల్ టు 243 మనం ఏమని రాయొచ్చు 3 పవర్ ఆఫ్ 5. సో దీన్ని మనం ఏమైతే చేయాలి 5 ముళ్ళ 15. సో మనకి భూములు రెండు ఎట్లున్నాయి మధ్యలో ఈజ్వల్ ఉంటే ఘాతాలు ఏమైతే మనకి సో 6 - 3 = 15. 6x -3 అవుతాం దిగిన +3 కాబట్టి 18 6 ఒక అట్లా 6 ముళ్ళ. సో మనకి x ఏమవుతుంది 3. లేదు అట్లాంటప్పుడు మనకి మనకి ఇట్లాంటి సాల్వ్ చేసేకి రాకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 243 అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ 3 పవర్ ఆఫ్ 15 అనేది వచ్చింది. మనకి ఇది రాసుకున్నారు ఇక్కడ ఆప్షన్స్లో పెట్టండి 6 ముళ్ళ 18. సో 18 నుంచి 3 పోతేగిన 15. సో కరెక్ట్ వచ్చేది కాబట్టి x = 3 అనేది ఆప్షన్. అంటే ఇది చేయకోకున్నట్లు బెటర్ అంటే బట్ మనం చేయడమే నేర్చుకున్నాండి. ఆప్షన్ త్రూ అవసరం లేదు ఇట్లాంటి లెక్కలకి, ఈజీ లెక్కలు కదా ఇవి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు 3 పవర్ ఆఫ్ అంటే x + y = 81 అయితే గిన రైటా. ఇంకోటి ఇచ్చినాడు 2 ఇచ్చినాడు మనకి అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు ఇక్కడ. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనకి 3 పవర్ ఆఫ్ x + y = 81 అంటే ఏమని రాయొచ్చు 3 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. సో మనకి భూములు రెండు సమానం బేస్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఘాతాలు సమానం అయితే కాబట్టి మనకి ఏమవుతుంది x + y = 4. లెట్ ఈక్వేషన్ 1 రైటా. సేమ్ మనకి ఇక్కడ 81 ఏమని రాయొచ్చు మనకి 3 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు 3 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. సో 3 పవర్ ఆఫ్ 4 అని కష్టం మనకి ఏమని చెప్తే మీకు రెండోట్లు ఇంటి చేయాలా 4తోన చేయండి. అప్పుడు 3 × x సార్ 4 × x 4x - 4y = 3 పవర్ ఆఫ్ 1. సో భూములు రెండు ఎట్లున్నాయి సమానం ఉండే మధ్యలో ఈజ్వల్ ఉంటే ఘాతాలు ఏం చేయాలని చెప్పి మీకు 4x - 4y = 1. లెట్ ఈక్వేషన్ 2 మనకు కావాల్సింది ఏం వాల్యూ అన్నాడు ఎక్స్ వాల్యూ. కాబట్టి మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 ఏముడుతో చేసి మనకు y అనేది క్యాన్సిల్ అయిపోతుంది అంతే కదా. సో మనకి ఈక్వేషన్ 1 ఏముడుతో చేస్తారంటే 4తో చేయండి. చేసి ఏమైతే చెప్పండి 4 × x 4x 4 × y
4y 4 16 ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడిడిస్తే ఆన్సర్ వచ్చింది సార్. ఏమి ఇచ్చాడు 4x - 4y = 1 అంతేనా. మనకి ఈక్వేషన్ 1 కూడితే ఏమైతే చెప్పండి, 2 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతాయి. సో 4x ఏమవుతుంది 8x 16 1 10. సో మనకి x = ఏమొచ్చింది 17/8. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి 17/8. లేదు y వాల్యూ కనుక్కోమంటే ఏం చేయాలి మనం అప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొని పోయి మనకి x + y ఇచ్చినాడు కదా ఏదో ఒక సమీకరణంలో మళ్ళీ దీని వాల్యూను సబ్స్టిట్యూట్ చేయాలా. సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమొస్తుంది y వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదన్నా ఏది సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4x - 4y = 1 అనుకో. దీనిలో నుంచి x వాల్యూ పెట్టండి, ఏమవుతుంది 4 × 17/8 కదా -4y = 1. చూడండి 4 కార్ల 4 2 8 17/2. సో అవతరం పోతే ఏమవుతుంది లేదు 17/2 ఇక్కడే రాసుకోండి. -1 న్యూతరం తీసుకోండి 4y అవతరం పంపండి +4y అవుతుంది. సో 2వ కార్ల 2. సో 17 నుంచి 2 పోతేగిన 15/2 = 4y. అప్పుడు ఈ 4 న్యూతరం కోసం ఏమవుతుంది 4 2 8. సో మనకు y = ఏమి 15/8. ఎందుకు లేదు డైరెక్ట్ దీంట్లో నుంచి తీసేసామంటే టక్కని తీసి పడేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే కదా. 17 నుంచి 8 నుంచి 4 తీసుకొని వచ్చేస్తే అయిపోయి ఆన్సర్ తీసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా. సో మనకి ఇట్లా y = కనుక్కోమంటే మనకు కావాల్సింది ఇప్పుడు y కాదు కదా x కదా కనుక్కోమంటే కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఓన్లీ x వాల్యూ కదా కనుక్కోండి మీకు. సో x వాల్యూ కనుక్కోండి. రైట్. చూడండి నెక్స్ట్ లెక్క మనకి ఏమి ఇచ్చినాడు 3/2x - 1 y 3/x + y = సంథింగ్ ఇచ్చినాడు. అయితే 3/x - y వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనం ఎట్లా చేయాలి చెప్పండి దీన్ని. సో డైరెక్ట్ అనుకోవచ్చు ఇంకా ఇది 3 దాన్ని ఇట్లా √27 మనం ఏమన్నా రాయొచ్చు చెప్పండి. దీన్ని ఏమన్నా రాయొచ్చు మనము యాక్చువల్ అంటే 3 క్యూబ్డ్ అని రాయొచ్చు. 3 క్యూబ్డ్ అని రాయొచ్చు. స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 1/2 కాబట్టి మనకి ఏమైతే చెప్పండి అప్పుడు 3/3/2 అని అర్థం రైటా. సో మనకి మీరు ఏమన్నా ఇబ్బంది పడతారని కష్టంటే 3/3/2 మనం ఏమన్నా రాయొచ్చు 1.5 కూడా రాయొచ్చు. అంతే కదా 3 ఉన్నారంటే ఎంత 3/2 అంటే 1.5 కదా. 2 1 2 2 5 10 1.5 అని రాయొచ్చు. సో మనకి ఇప్పుడు చూడండి అంటే డైరెక్ట్గా మనకి అంటే ఇంత ప్లేస్లో ఏమన్నా రాయొచ్చు సింపుల్గా ఇక్కడ 3/1.5 అని రాయొచ్చు రైటా. సో మనకి అప్పుడు చూడండి భూములు 2 సమానం బేసులు 2 సమానమైనప్పుడు ఘాతాలు ఏమైతే ఒకటి మధ్యలో ఈజుకుంటుంటాయి సమానమే కదా ఇది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకోటి 2x - y = ఏమి ఇచ్చాడు 1.5 అని ఇచ్చాడు. సేమ్ మళ్ళీ ఇది కూడా అదే ఇచ్చినాడు. అంటే x + y = కూడా ఏమంటున్నాడు 1.5 అంటున్నాడు. సేమ్ దీంతో కంపేర్ చేయొచ్చు, మీరు దీంతో కూడా కంపేర్ చేయొచ్చు. 3 ఈక్వల్ ఇచ్చినాడు కదా 2తో కంపేర్ చేయొచ్చు. అప్పుడు 2 ఏమైతే మనకి 1.5 అవుతుంది. మనకి దీంట్లో x వాల్యూ చూడండి x వాల్యూ కనుక్కున్నట్టు డైరెక్ట్ y + y - y క్యాన్సిల్ అవుతుంది పూర్తిగా. ఏమవుతుంది మనకి ఇది 3x = మనకి ఇది ఏమన్నా రాయొచ్చు 3/2 అని రాయొచ్చు 1.5 అంటే అప్పుడు x = ఏమైతే చెప్పండి 1.5/3 అంతే కదా ఇది. సో చెప్పండి 3వ కార్ల 3 అదంటే 0.5 కదా. x = మనకి ఏమొచ్చింది x = ఏమొచ్చింది 0.5. చూడండి x + y కలిపితే 1.5 అంట. x = 0.5 అయినప్పుడు y = ఎంత అవుతుందా మనకు కావాల్సింది ఏమంటున్నాడు 3/x - y వాల్యూ కనుక్కున్నాడు. x అంటే ఎంత 0.5 y అంటే ఎంత 1 తీసేస్తే మనకి ఏమవుతుంది -0.5 అర్థమైందే. సో మనకి ఇక్కడ చూడండి -0.5 అని కష్టం యాక్చువల్ అంటే అంటే a పవర్ ఆఫ్ -n అంటే 1/a పవర్ ఆఫ్ n అని రాయొచ్చా లేదా 1/a పవర్ ఆఫ్ n అని రాయొచ్చు కదా. అంటే మనకి దీన్ని ఏమని రాయొచ్చు 1/3/0.5 అని రాయొచ్చా లేదా. సో 0.5 అంటే ఏమని అర్థం చెప్పండి 1/2 కదా అర్థం. 1/2 అంటే ఏమని రాయొచ్చు √3 అని రాయొచ్చు కదా. ఆప్షన్స్లో ఏముండదు √3 అని ఉండదు 1/√3 ఇవ్వలేదా √3 ఇచ్చినాడు కదా. మనకి ఏం అడిగినాడు లెక్కలన్నా x - y కదా అడిగేది. మనం ఏమైనా రివర్స్ చేసినామా రైట్ మనం కూడిడ్చాం కదా డైరెక్ట్ ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసినాం కూడా డైరెక్ట్ చేసినాం కదా. ఏమైనా కానీ చేసేది అయితే ఇట్లా చూడండి రైట్. ఇది ఒకసారి చెప్తా చూడండి కూడాలి కదా కూడితే ఏమవుతుంది మనకి 3 కదా 1.5 అప్పుడు x = ఏమవుతుంది x = 1 కాబట్టి y = ఏమవుతుంది
0.5. సో మనకి ఒకటిలో నుంచి 3 పవర్ ఆఫ్ 1 మైనస్ 0.5 అంటే ఏమవుతుంది 0.5 కదా. సో 0.5 అంటే 1/2. 1/2 అంటే ఏమని రాయొచ్చు √3 అనమాట. రెండు ఇచ్చినట్టు చూడండి, కరెక్ట్గా చేయలేకుండా 1/√3 ఆప్షన్ ఇచ్చినట్టున్నాడు చూడండి, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ లెక్క మీరు కంపల్సరీ చేయాలరా, నేనైతే చెప్పాను నెక్స్ట్ లెక్క 90 లెక్క ఏం చేస్తాను. 90 లెక్క చూడండి, చెప్పండి ఆన్సర్ చెప్పండి దీనికి. ఇప్పుడు మనం ఆగిపోతాం కదా, ఏమి ఇచ్చాడు 2 పవర్ ఆఫ్ x - 1 ప్లస్ 2 పవర్ ఆఫ్ x + 1 ప్లస్ ప్లస్ = 320 ఇచ్చినాడు. మనము ఇప్పుడు ఆ రెండుని ఇక్కడ ఏం చేయాలి మీకు తెలియదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, దీన్ని రెండింటిలో ఏం చేస్తారు, దీన్ని ఇట్లాంటప్పుడు మనం ఆదుకునేది ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఆప్షన్లు ఉంటాయి కదా మనకి, చెప్పండి ఆప్షన్ చెప్పండి. ఏమి ఇచ్చింటాడు మన కోసమే ఇచ్చిండు ఆప్షన్లో, వాడాలా అవుతుంది అప్పుడు చెప్పండి. 0, 9, 10, 7. ఇప్పుడు చూడండి 0 పెట్టుకుంటే 320 వస్తుంది, 100% రాదు. ఒకవేళ 9 పెట్టుకుంటే చూడండి, జస్ట్ ఇమాజిన్ 9 పెట్టుకుందామండి. 9 + 1 ఎంత, 2 పవర్ ఆఫ్ 10 వాల్యూ ఎంత 1024, చాలా ఎక్కువైపోతుంది. 9 పెట్టుకుంటే ఎక్కువైపోతుంది, అంటే 10 పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి డైరెక్ట్ యోడ్ ఆన్సర్, డైరెక్ట్ ఏమవుతుంది యోడ్ ఆన్సర్. ఏమప్పా ఏంటిది. సో మనకి చూడండి ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా 7 అవుతుంది అని క్వశ్చన్ చెప్పొచ్చు డైరెక్ట్గా. ఎట్లంటే పెట్టు 7 - 6, 7 - కాబట్టి 2 పవర్ ఆఫ్ తర్వాత 2 పవర్ ఆఫ్ ఎంత, 2 పవర్ ఆఫ్ 8 వాల్యూ, 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ చెప్పండి. 2 పవర్ ఆఫ్ 8 వాల్యూ ఎంత 256. 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత, కాబట్టి ఆన్సరు చూసిమే మనకి ఈజీ లెక్క ఇది, ఇంకా అన్నిటికంటే ఈజీ లెక్క ఆప్షన్ త్రూ చేస్తే. ఆలోచన రావాలి మనకి, చేయాలనికొచ్చిన ఆలోచన వస్తే చేస్తాము, లేదంటే ఇక 320 ఏమి ఉండదు అనికొచ్చిన ఆలోచుకుంటూ కూర్చుంటాం మనం. ఏమి ఇచ్చాడంటే 5 పవర్ ఆఫ్ x - 3 పవర్ ఆఫ్ y = సంథింగ్ ఇచ్చినాడు, ఎంతో కొంత. సేమ్ మళ్ళీ 5 పవర్ ఆఫ్ x - 1 ప్లస్ 3 పవర్ ఆఫ్ y + 1 = సంథింగ్ ఏమో ఇచ్చినాడు. సో మనం దీన్ని ఇచ్చిపెట్టి దీన్ని జాగ్రత్త చూస్తే కింద 5 పవర్ ఆఫ్ అంటే 5 స్క్వేర్ కావచ్చు, 5 క్యూబ్, 5 పవర్ ఆఫ్ 5 ఎంతో అవుతుంది కొంత. దాంట్లో నుంచి 3 స్క్వేర్ కానీ 3 క్యూబ్ కానీ ఏదో ఒకటి తీసేసి కానీ మనకి వాల్యూ రావాలి. ఇప్పుడు చూడండి నేను రాస్తాను 5 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంతరా, ఇప్పుడు ఇక్కడ అంకది కొంచెం ఇంకా దూరం రాసుకుందాం. 3 ఉన్నాయి కదా, 3కి సంబంధించి 3 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంతరా, 5 స్క్వేర్ వాల్యూ ఎంత, 3 స్క్వేర్ వాల్యూ ఎంత, 5 క్యూబ్డ్ వాల్యూ ఎంత, 3 క్యూబ్డ్ వాల్యూ ఎంత, 3 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత 81. 5 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 5 వాల్యూ ఎంత, రైటా 5 పవర్ ఆఫ్ 5 వాల్యూ ఎంత చేసేకి రాదు. ఇంకా అయితే చేసేది మనకి తెలుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు 5 5 25, 5 2 10 1 2 12, నెక్స్ట్ 5 6 31. సో ఇది నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత, నెక్స్ట్ 5 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత చూడండి. మనకి అడిగి 13,000 ఉండదు. సో అంటే ఇంక ఇవన్నీ అవసరం డైరెక్ట్ మనకి చూసుకుంటున్నాం. చెప్పండి 5 పవర్ ఆఫ్ 6 వాల్యూ అయితే చేయండి. 5 5 25, నెక్స్ట్ 5 1 2 12, ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్ 5 1 2 7, నెక్స్ట్ 5 ఎమ్ముల మొత్తానికి దాటినాం, మొత్తానికి దాటినామాట 15,725. 6 వస్తుంది కరెక్టేనా, నమ్మొచ్చా చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకవేళ మనకి 15 5 ఉండదు, ఇది దశకం తెచ్చుకుంటే 15 అవుతుంది అనుకో. 15 నుంచి 9 తీసేస్తే ఎంత, కానీ మనకు అక్కడ ఎంత ఉంటుంది యూనిట్ డిజిట్, కాబట్టి ఇంకోటి రాస్తాం చూడు. 3 పవర్ ఆఫ్ 7 వాల్యూ చెప్పండి. 3 9 27, నెక్స్ట్ 3 2 8, 3 7. ఇప్పుడు చెప్పండి 15 నుంచి చూడబోతికిన యూనిట్ డిజిట్ మీ నమ్మకం పోవడానికి 15,625 నుంచి ఎంత ఉన్నది 2187 తీసేయండి. 15 నుంచి చూడబోతికిన 8, 11 నుంచి 3 బతికిన
11 నుంచి 8 పోతే 3. నెక్స్ట్ 5 నుంచి 1 పోతే 4 కదా ఉండేది ఇంకా 3 సేమ్ వచ్చిందే లేదు నెంబర్. అంటే ఇక్కడ చూడండి 3 పవర్ ఆఫ్ మనకి ఎంత వచ్చింది ఇదా 5 పవర్ ఆఫ్ ఎంత వచ్చింది ఇదా 6. అందుకోసమే ఎప్పుడైనా ఇట్లాంటి కొన్ని వాల్యూ గుర్తుపెట్టుకుని ఎప్పుడు అవసరం లేదు కాబట్టి మనకి ఇట్లాంటప్పుడు కొన్ని టైం వేస్ట్ పర్లేదు, 1 minute టైం తీసుకున్నా కానీ రాసి ట్రై చేయాలి స్పీడ్గా మనం రైటా. సో మనకి x ఈక్వల్ ఎంత వచ్చింది 6, y ఈక్వల్ ఎంత వచ్చింది 7. సో మనకి x + y కనుక్కోమన్నాడు కాబట్టి 6 + 7 అంటే ఎంత 6 + 7 కదా ఎంత 13. రైట్ చూడండి x పవర్ ఆఫ్ x ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఎక్స్ ఓవర్ పవర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చినాడు మనకి అక్కడ అర్థమవుతుందేనే. సో మనకి ఇక్కడ చూడండి x పవర్ ఆఫ్ x రూట్ ఎక్స్ని అట్లా పెట్టుకున్నాడు రా. ఇక్కడ x మళ్ళా రూట్ ఎక్స్ అంటే మనం ఏమని రాయొచ్చు చెప్పండి, x పవర్ ఆఫ్ 1/2 అని రాయచ్చలేదా, పైన x అట్లే ఉంటుంది రైటా. సో మనకి ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది 1 కదా ఉండేది. సో ఇప్పుడు 2 భూములు ఎట్లున్నాయి కాబట్టి x పవర్ ఆఫ్ 1 + 1/2 అని రాయచ్చలేదా. 1 + 1/2 అంటే ఏమవుతుంది 3/2 కదా ఇది. సో హోల్ పవర్ ఆఫ్ మనకి ఏముంటుంది ఇదా అంటే దీన్ని ఏమంటే సింపుల్గా 3/2 × x అనే కదా రాయాల్సింది. అప్పుడు ఇది ఏముండదు x పవర్ ఆఫ్ x ఇంటూ రూట్ ఎక్స్. భూములు 2 సమానం మళ్ళీ మధ్యలో ఈజ్వల్ ఉన్నప్పుడు ఏమైతే నెంబర్లు ఇవి. సో x ఈజ్వల్ టు రూట్ x ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్వల్ టు 3/2 × x. సో x క్యాన్సల్. ఇక్కడ వర్గమూలం ఉండాలి అవతలకపోతే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. రూట్ ఇచ్చుకోవాలి అవతలకపోతే ఏమవుతుంది స్క్వేర్. అంటే అప్పుడు ఏమవుతుంది 3 ముళ్ళ 2 2 4. సో మనకి x ఈక్వల్ ఏమొస్తుంది 9/4. రైట్ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే 9 పవర్ ఆఫ్ x - 2 మైనస్ 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 4x - 3x. అదేం సంథింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ 9 ఇచ్చినాడు, ఇక్కడ కూడా 9 3 ఉన్నది సేమ్ అంటే 3 3కి సంబంధించి. ఇక్కడ 2 ఇచ్చినాడు, ఇక్కడ కూడా 2 ఇచ్చినాడు. కనబడుతున్నాయి మీకు ఏమన్నది ఏం అనిపించట్లేదా, అనిపిస్తున్నట్లుండే. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు 3² అని రాయొచ్చు కదా రాతాం. 3² అంటే దీన్ని ఏమంటే చేయాలా 2x - 1 2 × 1/20 ఏమవుతుంది 1 మైనస్ ఏమిచ్చినట్టు చెప్పండి 2x - 2. తర్వాత దీన్ని ఏమన్నా రాయొచ్చు 2² అని రాయొచ్చా కాబట్టి ఏమన్నా రాయొచ్చు 2x నెక్స్ట్ మైనస్ 2x మైనస్. ఓకే ఇక్కడ వరకు రాస్తాం అంతా బాగుంటుంది. తర్వాత ఏం చేయలేదు చెప్పండి మరి. ఈక్వేషన్ చేయాలా చూడండి ఏం చేద్దాం మరి. ఇక్కడ 3 - 2 ఇక్కడ 2 - 3 అని ఇచ్చినాడు. చూడండి ఏం చేద్దామండి ఆలోచిద్దామండి. ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా చెప్పండి. లాస్ట్ లెక్క కదా చివరి లెక్క అర్థం కాలేదు. భూములు 2 సమానం ఉండే భూములు 2 సమానం ఉండే ఉంటే మరి గాతాలు ఏం చేయలేదా ఇట్లా ఇవే ఏదైనా సపరేట్ ఉండే కదా అవి. అప్పుడు ఇంటిలో కదా ఉన్నింది ఇంటిలో కదా ఉన్నింది కాబట్టి నువ్వు చేసి ఇక్కడ ఇంట్లో ఉండగా 2x - 1 చెయ్యి రైట్. చూడబా నేను అదే చెప్పింది ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉన్నది లేదంటే ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు ప్లస్లు ఉన్నాయి. ప్లస్లు ఇంటూ కానీ మైనస్ ఉన్నప్పుడు కానీ ఇంతకు ముందు అక్కడ ఇవి ప్లస్ ఇది చేసుకుంటే ఎక్స్ వాల్యూ చేసి ఆన్సర్ రాదు చేయకూడదు అట్లా అర్థమైనా. సో మనకి ఇక్కడ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ ప్రకారం అని చేసుకొని పోవచ్చు. లేదు మీరు ఆప్షన్ త్రూ చేస్తారంటే ఆప్షన్ త్రూ చేయండి. సో ఆప్షన్ త్రూ చేయాలంటే చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రతి దగ్గర 2 ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు మీరు ఇక్కడ. కాబట్టి కింద మనకి 2 ఉండేది అది తీసుకొని చేయాలి ఫస్ట్, ఎందుకంటే క్యాల్కులేషన్ ఈజీగా వస్తుంది. చెప్పండి అంటే 2 కానీ 2తో పోయేది కానీ. సో ఫస్ట్ మనకి ఆప్షన్ అయితే 2 ఉండదు చూడండి. సో ఇక్కడ x = 3/2 పెట్టుకుంటే గిన x = 3/2 పెట్టుకుంటే గిన 2 2 ఏమవుతుంది క్యాన్సల్. కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది 3 కదా. సో 3 - 1 అంటే ఇది ఏమవుతుంది మనకి 3² కదా ఇది. సో అట్లా సో ఇక్కడ కూడా 2 2 క్యాన్సల్ అంటే ఇక్కడ ఏం మిగిలితే 3 3 - 2 అంటే 2 2 క్యాన్సల్ అయితే ఏం మిగులుతుంది మరి కదా 3 కదా మిగిలేదు.
నెక్స్ట్ మైనస్ ఉండదు. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 3 కదా మిగిలేదు. సో 3 - 3 అంటే 0. కాబట్టి 3 పవర్ 0 అంటే 0 అంతే కదా. అట్లా 0 అంటే 0 1 అవుతుంది. 3 స్క్వేర్ అంటే ఎంత 2. 2 క్యూబ్ అంటే మైనస్ 9 నుంచి 2 తెగిన 8 నుంచి 1 తెగిన. కాబట్టి మనం అనుకున్న ఆన్సర్ అంతేగాని మైనస్ ప్లస్ ఉన్నప్పుడు కూడా పైన కింది కూడక చేయకూడదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రొసీజర్ చేసి చాలా టైం పడుతుంది. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఇచ్చాడంటే ప్రొసీజర్ చేయకూడదు, మీరు డైరెక్ట్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు. మనము ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇక సంథింగ్ ఏదో ఇస్తాడు. మీకు ఇచ్చిన తర్వాత మనకి ఏమి ఇస్తాడంటే ఇక్కడ మీకు ఒక ఈక్వేషన్ కనపడుతున్నది లేదా, ఏం ఈక్వేషన్ కనపడుతున్నది, b² = ఇట్లా ఏదో ఒక ఈక్వేషన్ ఇస్తాడు. b² AC ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. మనకి వీటితో సంబంధించి ఒక ఈక్వేషన్ ఇస్తాడు. సో ఆ ఈక్వేషన్ ఇచ్చి కలిసి y = కనుక్కోమన్నా, లేదంటే కింద వాటిలో సరైన దాన్ని గుర్తించండి, సరికాని దాన్ని గుర్తించండి, ఏదో ఒకటి అంటాడు. వాడు y = కనుక్కోవచ్చు, ఏదో మనకి ఏమో కింద వాటిలో సరైనది గుర్తించండి అంటాడు. ఒక ఈక్వేషన్ అక్కడ వస్తుంది. సో మనకి ఈ ఈక్వేషన్ బట్టి దాన్ని ఎట్లా రాయాలనేది చూడండి. మనకి ఎప్పుడైనా ఇక్కడ మధ్యలో ఇంటూ వచ్చిందంటే ప్లస్ వస్తుంది అని అర్థం. ఇంటూ వస్తే ఏమైనా అర్థం ప్లస్, ఒకవేళ డివైడెడ్ బై సిగిన మైనస్. అర్థమైనా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ బి అనేది ఇచ్చినాడు. మనకి దీంట్లో బి యాడ్ కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు కనబడుతున్నది. అన్న ఇక్కడ కూడా బి కనపడుతున్నామని చెప్పకండి. ఫస్ట్ యూత్రానికి ఉండేది చూసుకోండి. సో మనకి ఫస్ట్ బి యాడ్ కనపడుతున్నది, ఇక్కడ కనపడుతున్నది. ఎందుకని కష్టం అంటే మనకి ఇక్కడ బి కనపడుతున్నది కదా, బీకి పైన ఏముండదు, స్క్వేర్లు నెంబర్లు ఏమైనా ఉంటాయి కానీ, స్క్వేర్లు కానీ క్యూబ్లు కానీ ఏమైనా ఉంటాయి కానీ ఫస్ట్ పైన రాయాలి, నెంబర్లు రాయాలి. నెంబర్లకు సంబంధించి కింద ఏం రాయాలంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చింటే ఆ వాల్యూ రాయాలి. సో 2 ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకి y ఇచ్చినాడు కాబట్టి y, తర్వాత ఏముండదు ఈజ్వల్ ఉన్నది కాబట్టి ఈజ్వల్. నెక్స్ట్ ఏ యాండ్ అది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి ఏ యాండ్ అది ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ సంథింగ్ ఏమన్నా ఉన్నది, ఏం లేదా, 1 ఉండదు. ఏం లేకుంటే 1 ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఏం రాస్తారు మీరు 1 ఏ పవర్ ఆఫ్ మనకి ఏమున్నది ఇక్కడ, కాబట్టి ఏముండదు, ఏం రాయాలా ఏ పవర్ ఆఫ్ x. ఇంటుంటే ఏమని అర్థం మీకు ఏం చెప్తే ప్లస్ అని అర్థం. నెక్స్ట్ ఏం కనపడుతున్నది, ఇక్కడ సి అనేది కనపడుతుంది. సి అనేది మనకి యాడ్ ఉన్నది చూడండి, దీంట్లో ఇక్కడ ఉండదు మనకి సి పవర్ ఆఫ్ ఏముండదు, మనకి జెడ్ ఉండదు. బట్ మనకి ఇక్కడ సి పవర్ ఆఫ్ స్క్వేర్ ఏమైనా ఉంటే 2 అని రాస్తుంటుంది. అక్కడ ఏం ఒకటి ఉంటే ఏం లేకుంటే 1 ఉంటుంది. సో 1 ఏమి ఇచ్చినా మనకి జెడ్. అంటే 2/y = 1/x + 1/z అని అర్థం. సో మనకి ఇంకా మీకు అక్కడ ఏమి లేకుంటే ఏమి ఇచ్చింటారంటే 2/y = మనకి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇది xz కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది z + x అనేది ఇచ్చినాడు. రైట్. మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆప్షన్స్ చూసుకుంటూ పోయేది మనకి 4వ క్వశ్చన్ కదా. సో మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, y = కదా కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి లెక్కలో వాడు మెన్షన్ చేసినట్టు చూడండి. మనకి ఏం కనుక్కోమన్నాడు లెక్కలోన y = కనుక్కోమంటాడు. సో ఇక్కడ y = కనుక్కోవాలంటున్నాడు. సో y = అన్నప్పుడు సింపుల్గా చూడండి, దీన్ని తిప్పి రాసి అయిపోయి కదా, y/2 అయితేనే లేదు ఇది. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది xz/z + x. సో ఈ 2 అవతల పోతే ఇంటే కదా ఇది. కాబట్టి డైరెక్ట్ ఏమి చేసి ఏమైతే మనకి ఇక్కడ 2xz/z + x. కాబట్టి ఆప్షన్ ఎన్నోది, ఆప్షన్ డి. అంటే ఇక్కడ చూడండి మనకి ఇట్లా ఏదో ఈక్వేషన్ బట్టి మీరు ఆన్సర్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. అంతేగాని ప్రొసీజర్ చేసి చాలా కష్టమైతే ఈ టైప్ ఆఫ్ లెక్కల్ని ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా ఎట్లా చేస్తుంటాం అనేది. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినట్టు నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఆర్ నాన్-జీరో అని ఇచ్చినాడు. మనకి ఏమని చెప్తే మీకు ఇట్లా అవుతున్నా, మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఇంపార్టెంట్. నార్మల్గా ఈజ్వల్ అనేది 3 ఈజ్వల్ ఇచ్చినాడు, కానీ దీంట్లో ఈక్వేషన్ ఇచ్చినారా, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చింది. ఇంతకుముందు ఏమి ఇచ్చిందంటే b² = AC అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చింది. దీని ప్రకారం మనం ఆన్సర్ చేస్తాం. బట్ ఇక్కడ ఈక్వేషన్ ఉండదులే, లేదు. కానీ ఈక్వేషన్ ఉండొచ్చు అని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 14 ఉండదు కదా, 14^A = ఆర్ని 36ని r² అని రాస్తాను. అప్పుడు ఏమైతుంది చెప్పండి, అది 2bనే కదా. ఇది = 84C ఉండదు కదా, 84C అట్లా రాస్తాను. 14 ఆర్ల ఏమి ఇచ్చాను మనకి ఇప్పుడు, అంటే ఇదే కదా 14 × 6, 14 ఆర్లు ఎంత వస్తుంది మనకి ఇదే ఇచ్చినట్లు ఈక్వేషన్. అంటే ఇక్కడ A × 2b = C అని ఇచ్చినట్లు, ఇది ఇంటూ ఇది చేసి మీకు ఏమైనా చెప్తే ఇంటూ వస్తే ప్లస్ అని అర్థం. ఇక్కడ 14 ఉండదు, 14 ఏముండదు మనకి ఇక్కడ, మనకి ఇక్కడ ఏముండదు కదా చెప్పండి, ఏముండదు కదా. సో మనకంటే 1 ఏమని రాయాలా ప్లస్, ఇక్కడ 6 పవర్ ఆఫ్ ఏముండదు మనకి ఇక్కడ చూడండి, అంటే 1 ఏమని రాయాలి ఇక్కడ
2b కదా ఉండేది 2b. తర్వాత ఏం రాయాలి చెప్పండి, ఈజ్ ఈక్వల్ టు 1/c. మనకి అక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, 6b ఇంటూ 1/c మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ చూడండి 1/c ఉన్నది, ఈ అవతరం పంపిస్తే ఏమైతే 1 - a కదా ఇది, అంటే 1/2b ఈజ్ ఈక్వల్ టు ఏమైతే కష్టం 1/c మైనస్ 1/a అవుతుంది. రైటా? అక్కడ చూడండి 6b అనేది రావాలంట, ఇక్కడ b కూడా అవతరం పంపిస్తే ఏమవుతారా ఇంటూ b అవుతుంది, అంతే కదా, ఇంటూ ఏమైతే మనకి b అవుతుంది. కానీ అక్కడ r అనేది రావాలంట, 6b అనేది రావాలంటున్నాడు. సో ఈ రోజు మనం ఏమితో నిండి చేసి సరిపోతుంది, దీన్ని ఆర్తో నిండి చేసి అయిపోయి కదా, అంతే కదా, 6 క్యాన్సిల్ అవుతుంది, ఆర్తో నిండి చేసి 6b అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పండి రెండో కాట్లా రెండో మూలం. సో మనకి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 3, 1/c మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6b. అదే కదా పడదు అనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 3. మనం ఈ ఈక్వేషన్ అనుకున్నాలి ఇట్లా ఇట్లా ఏదో ఒకటి ఉంటే మనకి రెండవది చేసి అట్లా ఆ ఆలోచన వచ్చిందంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ ఆలోచన రావాలి, మీకు ఇక్కడ 14 ఆరు 84 ఆలోచన వస్తే అనుకో, మనం చెప్పిన షార్ట్ కట్ గుర్తున్నా కదా, ఇక్కడ ఏం లేకుంటే 1 1/a, అది ఏ ఉండదు కాబట్టి ఏ, ఇక్కడ ఏం లేకుండా 1 ఉంటుంది, అది 2b ఉండదు కాబట్టి 1/2b. ఎందుకు ఇంటి ఉంటే ప్లస్ రాయాలా, డివైడెడ్ బై ఉంటే మైనస్ రాయాలా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ ఏం లేదు c ఉండదు కాబట్టి 1/c. అదే ఇస్తారనమాట ఇక్కడ ఇచ్చేది మనకి అక్కడ, అట్లా ఒక ఈక్వేషన్ ప్రకారమే ఇస్తారనమాట. రైట్, చూడండి 14 ఏమి ఇచ్చారు చెప్పండి, ఈక్వేషన్ చెప్పండి. 14 కూడా చెప్దాం, ఏముండదు 14 3 power of x 27 power of z. ఇచ్చేసి ఏమి ఇచ్చాడు మనకి 1/9z ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 1/z, z ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోమన్నాడు. సో మనకి ఇంటి ముందు కనబడుతున్నా కదా, దీన్ని ఏమని రాయొచ్చు 3 power of x, ఇది 2y 3z అంతేనా. సో అంటే మనకి ఇక్కడ ఫైనల్గా ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 2y ఈజ్ ఈక్వల్ టు 3z అయితే, అంటే 3 ఘాతాలు సమానం కాబట్టి బేస్ భూములు సమానం కాబట్టి ఘాతాలు ఈజ్ ఈక్వల్ అయితే. సో 1/3x ఈజ్ ఈక్వల్ అంటే ఇది x ఉండదు. ఒకవేళ x ఈజ్ ఈక్వల్ టు 3 మనం 9 z కదా కావాల్సింది. సో z రాసుకోవాలంటే దీన్ని 3తో నిండి చేసే చూడండి 3x అయితే మన ఇప్పుడు ఏమవుతుంది, ఇది 9z అవుతుంది. అంటే నా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 3z అని అర్థం. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు 3x కావాలంటే ఇది ఏమవుతుంది 3 ముళ్ళ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 9z రాయొచ్చు కదా. సేమ్ ఇక్కడ కూడా 2y ఈజ్ ఈక్వల్ టు 3z అని ఇచ్చాడు, బట్ అంటే 6y కదా మనకి ఇచ్చింది అది. అంటే దీన్ని ఏమవుతుంది చేయాలి 3తోనే కదా, 3 రెంట్ల అంటే 6y అంటే దీన్ని కూడా 3తో చేసి 3 ముళ్ళ అంటే 6y ఈజ్ ఈక్వల్ టు 9z రాయొచ్చు కదా. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు కూడా 9z రాయొచ్చు, 6y ఈజ్ ఈక్వల్ టు కూడా 9z అని రాయొచ్చు. సో అప్పుడు ఏమైతే చెప్పండి 1/9z ప్లస్ 1/9z ప్లస్ 1/9z ఈజ్ ఈక్వల్ టు 32/3. సో అన్నిటికీ ఎల్సిఎం ఏమైతే మనకి 9z ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 32/3. కాబట్టి చూడండి ఏమవుతుంది, దీన్ని తిప్పరాయండి 9z ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 3/32. ఇక్కడ పైన పోతే ఏమవుతుంది ఇంటే కదా ఇది, సో ఇంటే అవుతుంది. సో 3 ముళ్ళ కాబట్టి 9/32. సో ఇక్కడ 9 9 క్యాన్సిల్ కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది 1/32 అనేది వస్తుంది అనమాట. రైటా? సో ఇది చూసుకోండి. దీని తర్వాత మనకి 15 లెక్క కూడా ఏమి ఇచ్చాడు చెప్పండి, ఇంకొక లెక్క ప్రోలే అన్న మనకి ఇంపార్టెంట్ లెక్క. చూడండి అక్కడ ఏమి ఇచ్చాడంటే x to the power of 2018 ఇంటూ y to the power of 17 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ఇచ్చినాడు. ఒకటి ఈక్వేషన్ ఇచ్చినాడు. మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అంటే x to the power of చెప్పండి ఏమి ఇచ్చినాడు 2016 ఇంటూ y పవర్ ఆఫ్ 13 19 ఈజ్ ఈక్వల్ టు 8. అయితే ఏం కనుక్కోమన్నాడు వైకి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎంతో కనుక్కోమంటున్నాడు, మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అని రాసినాడు. మనకి ఇక్కడ చూడండి పవర్ తక్కువ ఉండదు, ఇది వచ్చేసి పవర్ ఎక్కువ ఉండదు కానీ తక్కువ ఉండదు. కానీ మనకి ఏమొచ్చిందంటే బైలో వచ్చింది వాల్యూ, ఏంలో వచ్చింది బైలో వచ్చింది అనుకుంటే మనం ఏం రాసుకుంటే మనకి సరిపోతుంది చెప్పండి ఒకసారి. వాల్యూస్ ఏమైనా అజంప్షన్ చేయండి, వాల్యూస్ని అజంప్షన్ చేసే ట్రై చేయండి. లేదంటే మీరు ఎప్పుడు ఏం చేయాలంటే చూడండి అజంప్షన్ చేసేకపోతే కదా ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాను, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాను, అప్పుడు ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 చేయొచ్చు. సో చేసే చూడండి చాలా సింపుల్గా వస్తుంది చూడండి. అది కూడా మీరు పెద్దగా కష్టపడి వస్తుంది. ఇది 2016 కూడా వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు 19 కదా, 2 పవర్ ఏముండదు 8 అనేది ఉండదు. చేయండి ఎక్స్ సేమ్ కదా, మధ్యలో డివైడెడ్ బై అంటే ఘాతాలు ఏం చేయాలని చెప్తే మీకు మైనస్ చేయాలి. అప్పుడు ఏమైతే చెప్పండి
2018 నుంచి 2016 తీసేసి ఎంత x². సో మళ్ళీ ఇంటూ చూసుకున్నట్టు ఇక్కడ 2019 ఇక్కడ 2017 10 ఎంత ఉంటుంది డిఫరెన్స్ 2. కాబట్టి కాకపోతే ఇదే పెద్దగా ఉండదు కిందది. కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ y⁻2 ఈజ్ ఈక్వల్ టు 1/2/8 ఉండదు మనకి ఇక్కడ. ఏం లేకుంటే కింద ఏమైతే మనకి ఇప్పుడు బయటకు పోతే తిప్పబడుతుంది అంటే 8 గంటల అంటే డైరెక్ట్ మనకి ఇది ఏమవుతుంది 16 కదా ఇది. చూడండి ఇక్కడ -2 అంటే దీని ఏమన్నా అంటే x²/y² ఈజ్ ఈక్వల్ టు 1/16 అని రాయచ్చలేదా. ఇక్కడ 2 వేరియబుల్ వర్గం ఉండదు కదా, స్క్వేర్ తీసిస్తారు అంటే ఇప్పుడు x/y ఈజ్ ఈక్వల్ మనం ఏమైనా అంటే 1/4 అని రాయచ్చలేదా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్ ఉన్నట్ల 1 యూనిట్ ఉన్నట్ల, y ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్ ఉన్నట్ల అంటే కానీ ఆన్సర్లు కాదు అవి, అర్థమైనా. సో అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x అంటే x ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాండి, y ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు 4x రాయొచ్చు అని అర్థము. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2018 ఇచ్చినాడు, ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చినాడు 2017 ఇచ్చినాడు. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చినాడు 1/2 అని ఇచ్చినాడు. అర్థమవుతుందని అర్థం కాలేదా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేసి చెప్పండి, ఘాతాలు మనకు సమానంగా ఉండే లేవు 4x అని ఉండదు కదా. సో 4x మాత్రం ఇక్కడ ఏముండదు మనకి 1x ఉండదు. సో మనకి చూడండి ఆన్సర్లు ఏమని చేసేకి వస్తుంది లేదు, మనకి ఏం వాల్యూ కనుక్కోమనేది x+y 2 కనుక్కోమన్నాడు. x² + y క్యూబ్డ్ కదా, మనకి ఏమైనా పాయింట్ బయలు ఇచ్చాడు ఆన్సర్లు, బయలు ఇచ్చినాడంటే మన తలకొనిపింది. 2016 2017 లేదంటే నార్మల్ విడిచిపెట్టి ఎట్లా పెట్టు. x ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు y అని రాయొచ్చు కదా. 4x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 4x ఈజ్ ఈక్వల్ టు y అని రాయొచ్చు నార్మల్ దీని ప్రకారం రాయాలనుకుంటే. y ఈజ్ ఈక్వల్ టు అయినా కానీ ఇక్కడ 4x వస్తుంది 4x. ఓకే చేయండి, ఈ రెండు ఇంటి చేయండి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లున్నదంటే a⁻b ఇంటూ b⁻c అన్నట్టు ఉండదు కదా. ఈ రెండింటిని ఇంటి చేసుకొచ్చి a ఇంటూ b ఇక్కడ పైన b ఇంటూ c అని రాయచ్చా, b అనుకోండి, ఇది చేయకూడదు మనం అట్లా. x⁻2018 4x⁻2017 1/4 అనేది వస్తుంది. ఆప్షన్లు ఏమి ఇచ్చినాడు చూడండి ఒకసారి, మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చినాడు. ఎన్నోది క్వశ్చన్ రా ఇది 15. ఆప్షన్ ఎన్ని ఇచ్చినాడు మనకి సర్లే చూడు డైరెక్ట్ ప్రొసీజరే చేద్దాం. దాంట్లో ఏమి ఇచ్చినాడంటే x⁻2018 కదా, 4xని కూడా ఏం రాసినాడంటే 4⁻2017 ఇంటూ విడిదీసి రాయండి అంతే కదా. అప్పుడు దేని దానికి సపరేట్ అవుతుంది కదా 1/2. మళ్ళీ ఇది చేయాలంటే తలకాయ నొప్పి. ఇది చెప్పండి ఏమైతే మనకి ఇది తీసేసేగిన x కూడాలి కదా, కూడితే ఎంత వస్తుంది 4000. చెప్పండి ఏమవుతుంది 35 12 రైట్. దీన్ని 2² చేస్తే కూడా మనకి ఇది ఏమవుతుంది, ఇది దీన్ని 2² అని రాయొచ్చు కదా, 2² అని రాయొచ్చే లేదా. రాయిస్తే మనకి ఏమైతే చెప్పండి, ఇది 2014 నాకు తెలిసి 2034 అవుతుందేమో రైటా. సో ఈజ్ ఈక్వల్ ఇది 2⁻−1 అని రాయొచ్చా, 1/2 ఉండగా 2⁻−1 అని రాయొచ్చు. దీని అవతరంగా పట్టుకోబో, దీని అవతరంగా పంపిస్తే బయ్యే కదా ఇది. సో బై అంటే మనకు 2034 అని రాయొచ్చా లేదా, రాయొచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, రెండు భూములు సంబంధించి చేయండి ఏమవుతుంది ఇప్పుడు -1 ఇది కూడా మైనస్ అయితే కదా 2035. అప్పుడు ఏమవుతుంది మనకి 4 కదా, అంటే అప్పుడు 2035 అవుతుంది మైనస్ కదా. అప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4035 ఈజ్ ఈక్వల్ టు 2 ఏమి ఇచ్చాడు -2035. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఘాతాలు సమానం చేసే ట్రై చేయండి. ఘాతాలు సమానం ఇక్కడ 4035 ఉండే కదా,
ఇక్కడ కూడా 4035 కదా, డబల్ అయితే కదా, రైట్ 4035 అవుతుంది మనకి ఇక్కడ కూడా. సో మనకి ఇప్పుడు ఘాతాలు ఇక్కడ మైనస్ ఎక్కడైనా పెట్టుకున్నాను మనకి సంబంధించి ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి, ఘాతాలు రెండు సమానమైనప్పుడు ఎక్స్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది, ఘాతాలు సమానమైనప్పుడు మనకి ఏమైతే అనుకోండి కిందికి సమానం అవుతాయి. ఘాతాలు రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకో, భూములు రెండు ఏమైతే మనకి సమానం అన్నారు. అంటే ఎక్స్ ఈక్వల్ మనకి ఎంత వచ్చినట్లు ఇక్కడ ఏం కాదు, మనకి దీని మైనస్ దీనికి పెట్టుకున్న ఒకటి ఇంకా 2 అవుతుంది. అందులో వచ్చి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కనుక్కోమన్నాడు కాబట్టి 2 2ల 4 అనేది అవుతుంది మనకి. అక్కడ చూడండి x/y = 1/4 కదా, అప్పుడు x = మనం ఏం రాసుకున్నాం ఇక్కడ 4x = మనం ఏం రాసుకున్నాం y అని రాసుకున్నాం. x = మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 2 కదా, అంటే మనకి ఆప్షన్స్ బయలు ఇచ్చినాడు. మళ్ళీ బయలు ఎట్లా వస్తుంది ఇప్పుడు x = అప్పుడు ఇది ఏం రాస్తారు మళ్ళీ అట్లా ఇప్పుడు ఏమొచ్చింది సర్లే x⁴4035 అప్పుడు దీన్ని ఏం రాస్తారు కష్టం మైనస్ ఉంటే అప్పుడు ఏం రాయాలా 1/2 అనేది అవుతుంది అంతేనా. పైన రాసుకుంటే అప్పుడు 4035 కదా, అప్పుడు x = 1/2 అవుతుంది అనమాట. x = 1/2 అంటే అక్కడ x = 1/2 అంటే ఇది ఏమవుతుంది ఇప్పుడు x = 2 అవుతుంది, y = 2 అవుతుంది. అప్పుడు y = ఎంత అవుతుంది 2 అంటే అప్పుడు ఎంత 1/4 1/4 ఇక్కడ వచ్చేసి 8. సో 4 32 అంటే 33/4 ఇచ్చిన ఆప్షన్స్లోనా చూడండి. ఇక ఎంత తలకైనప్పుడు అది లెక్కలేవి కొంచెం చూసుకొని రాసుకోండి. x × 4x అని రాయొచ్చు 1/2 అనేది నార్మల్గా. అప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని 4xకి సపరేట్ రాసినాను చూడండి, డేర్ రాసినాను 4xకి 4కి xకి సపరేట్ రాసిన 2కి ఇక xకి x చేసి 4035 వచ్చింది. మళ్ళీ 2 అక్కడ పంపిస్తే 20405 మళ్ళీ 1/2 రాసుకొచ్చి ఇక్కడ వస్తుంది. ఇంత చేయాలి మనం తలకైన లెక్కలు కొన్ని. ఏం సురేష్ కొంచెం అక్కడే అర్థం కాలేదా?